ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఒక పక్కన మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి నారా లోకేష్ కీలకమైనటువంటి అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో పిల్లలకి సంబంధించి అంటే మనకి సోలార్ పవరు, విండ్ పవరు ఇట్లాంటి రాబోతున్నాయి. వాటికి టెక్నీషియన్స్ దొరకరు, ఎందుకంటే వేల ఎకరాల్లో పెట్టబోతున్నారు. రాష్ట్రం కంప్లీట్గా పవర్ ప్రొడక్షన్ సెంటర్ కింద మారిపోతుంది. సోలారు, విండు ఇట్లాంటి, అలాగే రీసైక్లింగ్ వాటరు ఇట్లాంటి దాంట్లో. ఇలాంటి నేపథ్యంలో కాలేజీల్లో ల్యాబ్లు, ఎక్సలెన్స్ సెంటర్లు పెట్టి సుజ్లాన్, స్వనీతి కంపెనీలతో ఒక ఒప్పందం చేసుకున్నారు. తాజాగా విండ్ పవర్ మీదన 12,000 మందికి శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైజనింగ్ రంగాల్లో 12,000 మందికి శిక్షణ ఇస్తారు. 3 నుంచి 12 నెలల కాల వ్యవధితో శిక్షణ కార్యక్రమాలు చేపడతారు. ఆ తర్వాత పవన విద్యుత్ రంగం అవసరాలు తగ్గట్టుగా ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ కాలేజీల్లో వృత్తి విద్యా కోర్సులు కూడా ప్రవేశపెడతారు. కాలేజీలో స్కిల్ ల్యాబ్లు ఏర్పాటు చేసి పరిశోధన, ఆవిష్కరణ, శిక్షణ కోసం ఎక్సలెన్స్ సెంటర్ కూడా నిర్వహిస్తారు. ఇందులో శిక్షణ పొందిన విద్యార్థులు సర్టిఫికెట్లు ఇస్తారు. రాష్ట్రంలో సోలార్ పవర్ చేపట్టేటటువంటి సుజ్లాన్ కంపెనీకి అట్లాంటిది, అంటే ఇక్కడ చదువు పూర్తవగానే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అదే సందర్భంలో వీళ్ళకి తక్కువ రేటుకే ఉద్యోగులు దొరికేటటువంటి పరిస్థితి. ఇటు పక్కన విద్యార్థులకి ఇమీడియట్గా ఉద్యోగాలు దొరికే పరిస్థితి. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టెప్ తీసుకున్నారు.